నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ధ్యానబుద్ధ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాము. అమరావతి అనగానే అందరికీ గుర్తొచ్చేది ధ్యానబుద్ధ స్టాచ్యూ అన్నమాట. ఈ ధ్యానబుద్ధ స్టాచ్యూకి నేను సేకరించిన డేటా ప్రకారం 2016న రెనోవేషన్ అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెనోవేషన్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కానీ ఇంకా ఇంటీరియర్ వర్క్స్ కానీ అవుట్ సైడ్ మొత్తం పెయింటింగ్ వేసి ఈ మొత్తాన్ని పూర్తి స్థాయిలో రెనోవేషన్ అయితే చేస్తారు. నేను ఈ వీడియోలో ఈ ధ్యానబుద్ధ స్టాచ్యూకి సంబంధించి రెనోవేషన్ వర్క్స్ ఎప్పటికల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, అలాగే ప్రెజెంట్ ఈ స్టాచ్యూ మొత్తం ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నవంబర్ 7, 2024న ధ్యానబుద్ధ స్టాచ్యూ దగ్గర వీడియో షూట్ చేసినప్పుడు అప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ ధ్యానబుద్ధ స్టాచ్యూ వచ్చేసి అమరావతిలోని ధరణికోట ప్రాంతంలో అయితే నిర్మించారు. మనం డ్రోన్ పర్చేస్ చేసిన తర్వాత మొట్టమొదటి ఫుటేజ్ ఇక్కడే షూట్ చేసామన్నమాట. అమరావతి అనగానే అందరికీ గుర్తొచ్చేదే ధ్యానబుద్ధ స్టాచ్యూ. అలాగే 19 ఫిబ్రవరి 2024న వీడియో షూట్ చేసినప్పుడు ప్రెజెంట్ ఈ ధ్యానబుద్ధ స్టాచ్యూకి పూర్తి స్థాయిలో రినోవేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. అంటే ఇంటీరియర్ గానీ, అవుట్ సైడ్ గానీ మొత్తం పూర్తి స్థాయిలో రినోవేషన్ అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ స్టాచ్యూ ఉన్న భాగంలో అయితే రినోవేషన్ చేస్తున్నారు. స్టాచ్యూ ఇన్‌సైడ్‌లో కూడా మీరు చూడొచ్చు పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఇన్‌సైడ్ పెయింటింగ్ వర్క్స్ గానీ, మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తం 3 నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెటు. ప్రెజెంట్ స్టాచ్యూ ఉన్న ప్లేస్‌లో స్టాచ్యూ పైన పెయింటింగ్ గానీ, ఇంటీరియర్ పెయింటింగ్ గానీ జరుగుతుంది. ఈ లోపలే మనకి ఆడిటోరియం కూడా ఉంటుంది. ప్రెజెంట్ ఈ మెయిన్ స్టాచ్యూ దగ్గర స్టాచ్యూ పైన పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇంటీరియర్‌గా కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ కంప్లీట్ అయిన తర్వాత ఔట్ సైడ్ వైపు కూడా పెయింటింగ్ వర్క్స్ గానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ గానీ, లైటింగ్ వర్క్స్ అయన్నీ కంప్లీట్ చేస్తారు. పూర్తి స్థాయిలో ఈ ధ్యానబుద్ధ స్టాచ్యూని రీడెవలప్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఈ ధ్యానబుద్ధ స్టాచ్యూని కృష్ణానది ఒడ్డున దాదాపు 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్‌ని అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి 2003లో అయితే స్టార్ట్ అయ్యి 2015లో అయితే కంప్లీట్ అయినాయి. ఒక విధంగా అమరావతి చరిత్ర క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటిది. అమరావతి శాతవాహనుల రాజధాని అప్పుడు. వీరు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఈ అమరావతి రాజధాని ప్రాంతాన్నయితే పరిపాలించారు. మన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా అయితే నిర్మించుకుంటున్నాము. ఈ విగ్రహాన్ని కూడా బౌద్ధుని మోక్షాన్ని పొందడానికి ఆయన అనుసరించిన అష్టాంగ మార్గాన్ని సూచించే 8 స్తంభాల మద్దతుతో భారీ తామర మండపం పైన నిర్మించారు. ఇక్కడ నుండి చూడండి, ఒక పక్క విగ్రహం అలాగే కృష్ణా నది ప్రాంతం ఎలా కనిపిస్తుందో. ఈ ధ్యానబుద్ధ స్టాచ్యూ ప్రాజెక్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అండర్‌లో అయితే ఉంటుంది. ఎవరైనా అమరావతి రాజధానికి ప్రాంతానికి విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ ధ్యానబుద్ధ స్టాచ్యూని అయితే విజిట్ చేయండి. దీంతో పాటు అమరావతి బౌద్ధ స్తూపం, అమరావతి ఆర్కియాలజికల్ మ్యూజియం, ఇంకా అమరలింగేశ్వర స్వామివారి దేవాలయం, ఈ 4 ప్లేసులను అయితే ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేసెస్ అన్నమాట. ప్రెజెంట్ ఈ విగ్రహానికి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇటువైపు. అలాగే ఈ విగ్రహం లోపల ఇంటీరియర్ వర్క్స్ కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ విగ్రహానికి సరౌండింగ్స్‌లో కూడా ఒక పార్క్ లాంటిదైతే ఏర్పాటు చేశారు. దాని సరౌండింగ్స్ మొత్తం చిన్న చిన్న బౌద్ధుడి విగ్రహాలైతే ఉన్నాయి. ఆ విగ్రహాలకి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తారు. ఈ విగ్రహానికి ఎనకున్న ప్రాంతం మొత్తం ధరణికోట అన్నమాట. నేను సేకరించిన డేటా ప్రకారం 2016లో ఈ బౌద్ధుడి విగ్రహానికి పెయింటింగ్ వర్క్స్ అయితే చేశారు. ప్రెజెంట్ ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో రినోవేషన్ అయితే చేస్తున్నారు. ఈ విగ్రహం కింద బేస్‌లో ఒక మ్యూజియం అయితే ఉంటుంది. దీనిలో బౌద్ధ ప్రాముఖ్యత కలిగిన దృశ్యాలను వర్ణించే అమరావతి కళ యొక్క శిల్పాలైతే ఉన్నాయి. ప్రెజెంట్ వాటికి కూడా పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇంటీరియర్‌గా.
ఈ విగ్రహం మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. అలాగే ఈ ధ్యాన బుద్ధ స్టాచ్యూ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే ప్రెజెంట్ ఈ ధ్యాన బుద్ధ స్టాచ్యూ పైన శాంపిల్ పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినియి. నేను అనుకోవడం పాత పెయింటింగ్ ఏదైతే ఉందో అదే పెయింటింగ్ ప్రెజెంట్ ఈ ధ్యాన బుద్ధ స్టాచ్యూకి వేస్తానని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇంటీరియర్‌గా పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంటీరియర్ పెయింటింగ్ వర్క్స్ గాని, ఈ ధ్యాన బుద్ధ స్టాచ్యూ పైన ఈ పెయింటింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఔట్‌సైడ్ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సరౌండింగ్స్ వైపు కూడా అన్ని పెయింటింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఆ కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ ఉన్న గ్రీనరీని పూర్తి స్థాయిలో కొంచెం డెవలప్ చేసి, ఇంకా లైటింగ్ వర్క్స్ గాని, ఇంటీరియర్‌గా ఉన్న ఆడిటోరియంని ఎలక్ట్రికల్ వర్క్స్ గాని, ఇంకా లైటింగ్ వర్క్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 3-4 నెలల్లో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందా అని చెప్పి. ఎవరైనా అమరావతి రాజధాని ప్రాంతానికి విజిట్ చేసే లెక్కైతే, మన అమరావతి రాజధాని ప్రాంతంలో చాలా వరకు హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంకా టెంపుల్స్ కూడా చాలా వరకైతే ఉన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, అలాగే తాళాయపాలెం దగ్గర శ్రీ శైవ క్షేత్రం, అలాగే వైకుంఠపురం దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్, అనంతవరం దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్, ఇంకా వైకుంఠపురం దగ్గరే భగవాన్ శ్రీ వేదవ్యాస్ సనాతన ధర్మక్షేత్రం అయన్నీ ఉన్నాయి. ఇంకా అమరావతి రాజధాని ప్రాంతం ఇదైతే ఉందో, ఇక్కడ ఒక 4 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ 4 ప్లేసెస్ కూడా ధ్యాన బుద్ధ స్టాచ్యూ, అమరావతి బౌద్ధ స్తూపం, ఇంకా ఆర్కియాలజికల్ మ్యూజియం, ఇంకా అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఈ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇయన్నీ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ దానబుద్ధ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను వీడియో అప్డేట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.